తక్కిన పనులు చేయాలి. ఈ స్నానము 6 రకాలుగా చెప్పారు. బ్రాహ్మము, ఆగ్నేయము, వాయవ్యము, దివ్యము, వారుణము, యౌగికము అని స్నానములు 6 రకాలు. అవకాశాన్ని బట్టి ఇందులో ఏదో ఒక స్నానం చేయమన్నారు. అంటే ముందు బ్రాహ్మస్నానం అంటే ఏమిటి అంటే, మనం నిత్య స్నానం చేయడానికి ముందు మంత్రపూర్వకంగా దర్భలతో నీటిని శరీరం మీద చల్లుకోవాలి. లేదా స్నానం చేశాక దర్భలతో నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే మంత్రాలతో ఓం ఆపోహిష్టామయోభవస్థానవు జగధాతన వంటి మంత్రములతో దర్భలతో నీళ్లు చల్లుకున్నా, లేదా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతో పివా యశ్వరే పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతర శుచి అనే శ్లోకంతో దర్భలతో నీళ్లు నెత్తి మీద చల్లుకుంటే, ఒకవేళ వాడు స్నానం చేయలేకపోయినా స్నానం చేసిన వాడు అవుతాడు. ఇది బ్రాహ్మస్నానం అట, బ్రహ్మస్వరూపమైన స్నానం. కొంతమంది ఉంటారండి పాపం అనారోగ్యవంతులు, వాళ్ళు పొద్దుటే స్నానం చేయలేరు, వాళ్ళకి జలుబు రోగాలు ఉంటాయి, ఆస్మాలు ఉంటాయి, లేదా ముసలాళ్ళు మంచం మీద ఉంటారు. వాళ్ళు మనలాగా ఆరోగ్యంగా పొద్దుటే లేవలేరు, పొద్దుట లేచినా స్నానం చేయలేరు. అటువంటి వాళ్ళు దర్భలతో నెత్తి మీద కొంచెం నీళ్లు తొలుకుంటే అది కూడా పుండరీకాక్ష అనుకుంటూ లేక మంత్రాలతో వాడు స్నానం చేసినట్టే. పైగా అది పరమ పవిత్రమైన బ్రహ్మస్నానం అట. ఆ స్నానం చాలా గొప్పదన్నారు. ఇక రెండవ స్నానం ఆగ్నేయ స్నానము. ఆగ్నేయ స్నానం అంటే ఏమిటంటే ఒక ఆయనకు అనుమానం వచ్చిందండి. నన్ను అడిగాడు నిజంగానే. నా పక్కన ఉన్నవాడు తొందరపడుతూ ఆగ్నేయ స్నానం అంటే ఏం లేదంటే నిప్పుల్లో దూకడం అన్నాడు. నిప్పుల్లో దూకితే స్నానం ఏంటి, శాశ్వత స్నానం ఏది? ఆగ్నేయ స్నానం అంటే అలా కాదు, ఒంటికి భస్మము పూసుకొనుట. మళ్ళీ భస్మం అంటే బజారులో అమ్మే విభూతి కాదు, యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞగుండములో నుంచి వచ్చే బూడిద మాత్రమే నిజమైన భస్మం అది. ఈ భస్మం కొంచెం ఒంటికి పూసుకుంటే వాడు ఒకవేళ స్నానం చేయకపోయినా స్నానం చేసినట్టే. ఇప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు విమానంలో ప్రయాణం చేస్తున్నారు, లేక రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు, అప్పుడు స్నానం చేయడానికి కుదరడం లేదు, కానీ మీరు చేయవలసిన పనులు కొన్ని చేయాలి, భోజనం వంటివి చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఎంత బూడిద ఒంటికి పూసేసుకుని, అది కూడా ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అనుకుంటూ ఒంటికి పూసుకుంటే ఈ విభూతి ఒంటికి పూసుకోవడం వల్ల మీరు స్నానం చేసినట్టే. అది ఆగ్నేయ స్నానం, పరమ పవిత్ర స్నానం. అగ్ని వల్ల వస్తువులు కాలిపోయి శుద్ధి అవుతాయి. అలాగే మన శరీరం కూడా పరమ పవిత్రం అవుతుంది భస్మం ఒంటికి పూసుకోవడం వల్ల. బ్రాహ్మస్నానమేమో దర్భలతో నీళ్లు చల్లుకోవడం, ఒంటికి భస్మం పూసుకోవడాన్ని ఆగ్నేయ స్నానం అంటారు. మళ్ళీ చెబుతున్నాను, మిగతా 4 స్నానాలు రేపు చెబుతాను. మనం తప్ప గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి? దర్భలను నీళ్లలో ముంచి ఆ నీళ్లు దర్భలతో నెత్తి మీద చల్లుకోవడం బ్రాహ్మస్నానం. పరమ పవిత్రమైన యజ్ఞగుండము నుంచి వచ్చిన విభూతిని ఒంటికి పూసుకోవడం ఎంతో కొంత, అంతా పూసుకోలేం కదా, కాస్త నుదుట కాస్త చేతులకి ఎంత పూసుకోగలిగితే అది ఆగ్నేయ స్నానం. ఇవి అద్భుత స్నానములు. ఇంకా మిగతా 4 స్నానములు, వాటి వల్ల వచ్చే లాభాలు, నిత్యం ఎలాగ మనం ఉపాసన చేయాలి, అందులో సంధ్యావందనం అంటే ఏమిటి, తర్పణాలు అంటే ఏమిటి, ఇవన్నీ కూడా క్రమక్రమంగా రాబోయే భాగాల్లో మనం తెలుసుకుందాం. అందరూ మరొక్కసారి నారాయణ స్మరణ చేయండి. నారాయణ నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.